త్రిపుర త్రిపుర ఏంటే వినపడదా? వినపడింది. మరి పలకవే. పెళ్లి ఫెళ్ళొచ్చేంత వరకు మాట మాట్లాడకూడదని ఆర్డర్ వేశారు కదా. నువ్వు వాళ్లతో పిచ్చి మాటలు మాట్లాడొద్దని అన్నావు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడకపోతే ఎలా? అంటే పక్కింటి వాళ్ళతో కూడా మాట్లాడొచ్చు కదమ్మా. తింగరదానివే, నోటికొచ్చిందల్లా అనేస్తావు. లే. ఎక్కడికి? అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. ఇలాగే ఉంటావా? నలుగు పెట్టి స్నానం చేపిస్తాను రా. నేను తెల్లగా ఉన్నాను కదమ్మా, నలుపుగా ఉంటే నలుగు పెట్టచ్చు. అడ్డదిడ్డంగా మాట్లాడుకు. చక్కగా తలంటు స్నానం చేసి చీర కట్టుకుని ముస్తాబవ్వు. ఇలాగే ఉంటే నిన్ను కన్నందుకు నన్ను అంటారు. ఏమని? త్రిపుర వాళ్ళమ్మ కూడా అందంగా ఉందనా? ఏయ్ పద, లే, లేగు రా. పద. స్నానానికి సబ్బుంటే చాలు. ఫోన్ ఎందుకు? మా పడేకు, ఫోన్ నొచ్చుకుంటుంది. దేవుడా, పిచ్చి కూతురునిచ్చేవేంటి? పద రా. పద నడు. ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్. మురుగా, నీకు పిచ్చుందే. అవును మరి, రింగ్ టోన్ వింటూ ఉంటావు గాని నా మాట విను. ఇదిగో టిప్పు, పెళ్లి వాళ్ళు మళ్ళీ వస్తున్నారంట. ఎవరైనా అడగవే. పెళ్లి వాళ్ళు బెట్టు చేయకుండా, పిల్లలతో బెట్టు కడతానని గొప్పలు చెప్పకుండా, నోటికి గండు చీమ కుట్టిందన్లా కామ్గా ఉండు. అర్థమవుతుందా? అలా గంగిరెద్దులా తలూపు చాలు. టిప్పు, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పద్యంలో పోతన్న రాసిన పాఠం గుర్తుందా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.